మంగళగిరిలో ఐటీ సోదాలు జరుగుతున్నాయట. ఎవరికీ తెలియలేదు అది. వైసీపీ వాళ్ళదైతే తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళదైతే వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. మరి ఇద్దరూ సైలెంట్‌గా ఉన్నారు. ఎందుకన్నది తెలీదు. ఎందుకంటే మరి ఏదైనా మీడియాలో వచ్చిందేమో తెలీదు. నాకైతే కనిపించలేదు మేజర్‌గా మీడియాలో. మంగళగిరిలో ఐటీ సోదాలు ₹1,00,00,000 అనధికారిక నగదు స్వాధీనం చేసుకున్నారని, రాజకీయ పార్టీల కోసం ఈ నగదు సేకరించినట్టు సమాచారం అని ఒక ఫైనాన్స్ కంపెనీ ఎండీ బల్లా రమేష్ ఇంట్లో ఈ ఐటీ దాడులు, ఆ కంపెనీ పేరు కూడా వచ్చింది గానీ అది చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ సంస్థది నిజమో కాదో తెలియకుండా మనం ఇది పేరు వ్యక్తి పేరు వరకు చెప్తున్నాను. అది కూడా మనకు ఉన్నటువంటి అంశం కాబట్టి నిన్న అర్ధరాత్రి నుంచినే సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు అన్నటువంటిది. మంగళగిరి అంటే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటిది. ఇటు వైసీపీ 100 కోట్లకు పైన ఖర్చు పెడుతుందని, అటు తెలుగుదేశం పార్టీ కూడా 100 కోట్లకు పైగా ఖర్చు పెడుతుంది అన్నటువంటి ప్రచారం. ₹3,000 ఒకళ్ళు 2,000 అంటే ఇంకోళ్ళు 3,000 అని, ఒకళ్ళు 3,000 అంటే ఇంకోళ్ళు 5,000 ఇస్తున్నారు అన్నటువంటి ఎంతవరకు నిజమో స్థానికులకే తెలియాలి. వాళ్ళే చెప్పాలి.